హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నివాసమై పార్ట్ 55. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీ నాన్నమ్మ వెళ్ళనంటే నేను ఒప్పుకోను అర్హన్. తన కారణాలు తనకి ఉన్నాయి. అన్నీ తెలుసుకో, అప్పుడు ఒక నిర్ణయానికి రా. ముందే స్టేట్మెంట్స్ ఇచ్చేయకు, కాస్త ఆవేశంగానే అన్నాడు గోపాలరావు. కారణం చాలా కాలంగా తను చూస్తున్నాడు రాజేశ్వరిని దేవిని. భర్త చనిపోయాక ఎక్కడా కృంగిపోలేదు. బిజినెస్ మొత్తాన్ని ఒంటి చేత్తో నడిపించింది. పిల్లలు చిన్నవాళ్ళు అయినా ఒక పక్క వాళ్ళని చూసుకుంటూనే మరోపక్క బిజినెస్ని చూసుకుంటుంది. ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు. ఎవరికి తల వంచలేదు. బిజినెస్ని వారి హస్తగతం చేసుకోవాలని చాలామంది ప్రయత్నించినా వాళ్ళని కనుసైగతోనే ఆపేసింది. అలా అని ఎక్కడా అవినీతి ఉండేది కాదు. ఏదైనా సరే నీతిగా న్యాయంగా ఉండేది ఆవిడతో వ్యవహారం. ముచ్చటపడేవాడు గోపాలరావు. అందుకే చెల్లెమ్మ అని పిలిచేవాడు. అలాంటి ఆవిడ ఏ కారణం లేకుండా మరో ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యదు అని నమ్ముతున్నాడు గోపాలరావు. అందుకే అర్హన్తో వాదిస్తున్నాడు. మీ వరకు మీ అభిప్రాయం సరైనదే అవ్వచ్చు తాతయ్య, కానీ నా నిర్ణయాన్ని కూడా నేను మార్చుకోను. గతంలో ఏం జరిగిందో నాకు అనవసరం. కానీ ఈరోజు లోచన పరిస్థితికి కారణం ఎవరు? ఎదురు ప్రశ్నించాడు అర్హన్. అలా అనుకున్నా లోచనకి జరిగిన అన్యాయం కన్నా నీకు జరిగిన మేలే ఎక్కువ. లేదు, లోచన విషయమే తీసుకో. రాజేశ్వరి అలా చెయ్యబట్టే కదా తను నీ భార్య అయ్యింది. లేదంటే అక్కడే ఉండేది కదా. అసలు తను తీసుకురాకుండా ఉంటే ఇప్పుడు తనకి ఒక గుర్తింపు కావాలని, తను నీ భార్య అని నువ్వు అనుకునేవాడివా? అసలు తానంటూ ఉందని నీకు తెలిసేదా? మీ నాన్నమ్మ ఏది చేసినా ఆలోచించే చేస్తుంది. మరొక విషయం చెప్తాను. ఏ ఆడది కూడా నగలని చీరలని పంచుకుంటుందేమో కానీ భర్తని పంచుకోదు మరో స్త్రీతో. కానీ రాజేశ్వరి అలా చేసిందంటే దానికి ఏదైనా సరే బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం తెలుసుకో. సులోచనకి జరిగింది న్యాయమో అన్యాయమో లోచన జీవితంలోకి వెళ్ళి అనవసరంగా ఏదో చేసిందని ఇలా ఆలోచించటం మానేసి అసలేం జరిగిందో తెలుసుకో. నాణానికి రెండు వైపులా ఉంటుంది కోణం. ఒకవైపు చూసి అదే నిజమని నమ్మితే మరోవైపు అబద్ధమైపోదు కదా. ఏం చేసినా ఆలోచనతో చెయ్యి, ఆవేశంతో కాదు, గంభీరమైన గొంతుతో చెప్పాడు గోపాలరావు. అవును చందు, తాతయ్య చెప్పింది విను. ఆవేశంతో ముందుకు వెళ్తే ఏం చెయ్యలేం. అన్నీ తెలుసుకొని అప్పుడు ఎవరు ఎలాంటి వాళ్ళో డిసైడ్ చెయ్యి. రాజేశ్వరి తప్పు ఉంది, కానీ ఆ తప్పు వెనుక కారణం ఏంటన్నది తెలుసుకో. గతంలో ఏం జరిగిందో వదిలేస్తే ఇప్పుడు మాత్రం మీ నాన్నమ్మ కారణంగానే లోచన నీ జీవితంలోకి వచ్చింది, అది మర్చిపోకు అంది భారతి కూడా. ఆలోచనలో పడ్డాడు అర్హన్. ఎవరూ ఏం మాట్లాడలేదు. ఇది ఇప్పుడప్పుడే తేలే విషయం కాదు, కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది. డిన్నర్ చేద్దాం రండి అని పిలిచాడు మాధవ్. ఈలోపు పంకజాక్షి కూడా వచ్చి చిన్నబాబు భోజనాలు సిద్ధం అని చెప్పింది. ఆకలి లేదు అని చెప్దామనుకున్నాడు. తినాలన్న మూడ్ లేదు అసలు తనకి. కానీ పెద్దవాళ్ళున్నారు అన్న కారణంగా లేచి నిలబడి లోచనకి చేతిని ఇచ్చాడు. సైలెంట్గా అర్హంత్ వెనుక వెళ్ళింది లోచన. మాధవ్ ఏదో మాట్లాడడానికి ట్రై చేశాడు, కానీ అర్హంత్ కానీ లోచన కానీ ఏం మాట్లాడలేదు. ఏదో తిన్నామంటే తిన్నాం అన్నట్టు కాస్త తిని లేచేశారు అందరూ. ఇంకా మేం బయలుదేరుతాం అని లేచాడు గోపాలరావు. మంగళవారం వస్తాను త్రిలోచన అని తనకి చెప్పి భారతి కూడా లేచింది. రేయ్ జాగ్రత్త, ఏ టైంలో అన్నా కాల్ చేయి అన్నాడు మాధవ్. చిన్నగా తల ఊపి ఊ అన్నాడు అర్హన్. వాళ్ళు వెళ్ళిపోయాక సైలెంట్గా రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. బావా చిన్నగా పిలిచింది లోచన. నువ్వు నా లైఫ్లోకి రావటం నా అదృష్టం అనుకుంటాను లోచన. అలా అని నీ విషయంలో ఆవిడ చేసింది నేను యాక్సెప్ట్ చెయ్యలేను. ఈ మాత్రం దానికే తను మంచిది అనుకోలేదు అన్నాడు ఆలోచిస్తూ.
అసలు మీకు మీ నాన్నమ్మకి ప్రాబ్లం ఏంటి బావా అని నెమ్మదిగా అడిగింది లోచన. బయటకు మా నాన్నమ్మ ఎలా ఉన్నా నాకు మాత్రం ఒక డిక్టేటర్గానే ఉంది. నేను ఎప్పుడు ఏం చేయాలో అన్నీ తను చెప్పినట్టే జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ నాకు అది నచ్చింది. నేను తనని చూస్తూ పెరిగాను. తనలా ఉండాలి, తనలా మా ఎంపైర్ని రూల్ చేయాలి అని అనుకునేవాడిని అప్పుడు. కానీ వయసుతో పాటు నాలో పెరిగిన చిన్న చిన్న కోరికలు కూడా నేను తీర్చుకోలేని పరిస్థితిలో నేనున్నానని తెలిసాక మొదటిసారి మా నాన్నమ్మ మీద కోపం వచ్చింది. కానీ అది ఎన్నో రోజులు లేదు. నాన్నమ్మ ఏం చేసినా నా కోసమే, ఏం చెప్పినా నా కోసమే కదా అన్న స్థాయిలో ఉండేది నా మనసు. కొన్ని రోజుల తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పటికి నేను పెద్దవాడినేం కాదు, కానీ ఎందుకో ఆ సంఘటన నాలో బలంగా నాటుకుపోయింది. అప్పటి నుండి మా నాన్నన్న, మా అత్తన్న ద్వేషం పెరిగింది. స్వీటీ నన్ను బావంటే నాకు చిరాకు అనిపించేది. నానమ్మని ఎదిరించడం మొదలుపెట్టాను. కానీ నానమ్మ కూడా చాలా తెలివిగా మొదట ఒప్పుకున్నట్టే ఉండేది. కానీ దానిలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా ఇంక నేను ఆ పని చెయ్యకూడదని లింక్ పెట్టేది. నేను అనుకున్నది జరుగుతుంది కదా అని మాత్రమే ఆలోచించేవాడిని. కానీ మిగిలిన విషయాల గురించి పెద్దగా ఆలోచించే వయసు కాదు నాది. ఉడుకు రక్తం అంటారుగా, అలా నా కోరిక తీరింది అని సంబరపడేవాడిని. తెలుసా, నాకు బైక్ రేస్లు అంటే చాలా ఇష్టం. ఒప్పుకోలేదు బైక్ కొనటానికి. కావాలంటే కార్ తీసుకుని వెళ్ళు, డ్రైవర్ వస్తాడు అని చెప్పింది. పట్టుబడి మొండిగా కొనిపించుకున్నాను. కానీ ఒకసారి అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యింది. ఇంకా అప్పటి నుండి నేను బైక్ ముట్టుకోకూడదు అని రూల్ పెట్టింది. స్వీటీ పెళ్లి విషయంలో కూడా అలానే లాక్ చేసింది. నువ్వు పెళ్లి చేసుకోవాలి స్వీటీని అని చెప్పింది. నేను ఒప్పుకోలేదు. స్వీటీ మీద నాకు ఆ ఒపీనియన్ లేదు అని చెప్పాను. టైం తీసుకో, 1 year అని చెప్పింది. ఈ 1 yearలో మన స్టేటస్కి నీకు తగిన అమ్మాయి దొరికితే మీ పెళ్ళికి నేను అబ్జెక్షన్ పెట్టను అంది. ఒక ఫ్లోలో సీరియస్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు అర్హన్. మరి దొరకలేదా మధ్యలో అడిగేసింది లోచన. నాకంత టైం ఇవ్వలేదు లోచన, నవ్వుతూ చెప్పాడు లోచన కళ్ళల్లో కనిపిస్తున్న ఆతృతని చూసి. అదేంటి ఆశ్చర్యంగా అడిగింది లోచన. 1 year టైం ఇచ్చింది. కానీ నేను ఒక కంపెనీకి ఎండీని కూడా కదా. బిజినెస్లో వాడే ట్రిక్స్ నా మీద యూజ్ చేసింది. రోజుకి 18 గంటలు కష్టపడినా ఇంకో 2 గంటల వర్క్ ఉండేది నవ్వుతూ చెప్పాడు అర్హన్. అయ్యో పాపం, జాలి చూపించింది లోచన. అంత పాపమేం కాదు. నా ట్రయల్స్ నేను వేశాను, కానీ సక్సెస్ అవ్వలేదు. డబ్బున్న వాళ్ళకి డబ్బుతో వచ్చిన అహంకారం, పొగరు అన్నీ పుష్కలంగా ఉంటాయని బాగా అర్థమైంది. పైగా ఎవరూ నాకు నచ్చలేదు. టైం తీసుకోవాలని అనుకున్నా, కానీ నీకు ఆ ఛాన్స్ లేదని స్వీటీతో పెళ్ళిని ఫిక్స్ చేసింది అన్నాడు సూరమంటూ. మొత్తానికి మీ నాన్నమ్మగారు మీకు చందమామని చూపించి అన్నం తినిపించేవారన్నమాట అంది లోచన. అదెలా? అర్థం కానట్టు అడిగాడు అర్హన్. ఎలా అంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.